7 గంటలు ఏకధాటిగా ఇరాన్పై మిసైళ్ల వర్షం కురిపించాడు. పగటి పూట కూడా దాడులు ప్రారంభించిన అమెరికా దేశం ఇరాన్పై మళ్ళీ నౌకదళ దిగ్బంధం షురూ చేశారు. అమెరికా బ్లాకేడ్పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. భారీ పేలుడుతో ఎగిసి పడిన మంటలు అని చెప్పేసి ఈ మంటలకు సంబంధించిన ఫోటో వేసింది. సో 7 గంటలకు పైగా ఇరాన్ పైన మిసైళ్ల వర్షం కురిపించిందంట అమెరికా. పగటి పూట కూడా దాడులు ప్రారంభించారు. మరి దీని పేరు అమెరికా బ్లాకేడ్ పై ఇరాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఇంధన ఎగుమతులను అడ్డుకుంటాం అని హెచ్చరికలు జారీ చేసింది. కువైట్ చమురు కేంద్రంపై మరి ఇరాన్ కూడా ప్రతిదాడి చేసిందంట. వీళ్ళపైన వీళ్ళు 7 గంటలు మిసైల్ చేసారు. వాళ్ళు కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసి ఇంకో మీ దాడికి మా దాడి ఇది కౌంటరు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతే కదా. సో మరి ఇది దానికి సంబంధించిన మంటలు ఎంత వేసారు ఈ వార్త. మరి రాసిండా ఏం రాసిరు నాయన తెలియదు. పగలు భీకర దాడులు ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా. 7 సైనికులు చనిపోయారు, 260 మందికి గాయాలైనాయి. హర్మూజ్లో అగ్రరాజ్య దిగ్బంధం షురూ చేసింది. చర్చలకు రాకపోతే వంతెనలను కూల్చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లపై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. తాత్కాలికంగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. అమెరికా దాడి కారణంగా ఇరాన్లోని చాబహర్లో కమ్ముకున్న పొగలు ఇట్లా ఫోటోలు కనిపిస్తున్నాయి. అదే ఈ అమెరికా ఇరాన్ ఈ ఏది యుద్ధం జరుగుతుందో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే సక్సెస్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్ ఇది అని డైలాగ్ చెప్పినట్టు ఇది రోజంత ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్నది. ఇప్పుడు మన గతంలో కరోనా సమయంలో తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. సో మళ్ళా కూడా గలాంటి ప్రమాదాలు వస్తాయని ప్రజల లోపల ఒక భయం, ఆందోళన ఏర్పడ్డది. ఎందుకంటే నిన్న పెట్రోల్ ఎఫెక్ట్ అయింది, తర్వాత ఎల్పిజి సిలిండర్లు ఎఫెక్ట్ అయినాయి, ఇంకా చాలా రేట్లు పెరిగినాయి. మరి ఇది ఒకవేళ మళ్ళీ ఈ దాడులు ఇంకా భీకరంగా జరిగి మళ్ళీ ఈ హర్మూజ్ జలసంధి ఏమైనా క్లోజ్ అయితే మళ్ళా మనకు పెట్రోల్ డీజిల్ సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నాయి. ఏమైనా జరగవచ్చు. మన చేతిలో మాత్రం ఏం చేయలేదు. మనం చేయగలిగేది సున్నా, జరిగేది చూడడం తప్ప మనం చేసేది ఏం లేదు. కానీ మనకు కూడా ఎఫెక్ట్ అయితే అవుతుంది. అంటే వాడిది అనుకున్నా మనకే ఎఫెక్ట్, మనది అనుకున్నా మనకే ఎఫెక్ట్ అని ఉంటుంది. మనకి ఏ సంబంధం అలా నెత్తి మనది కాదు, బొచ్చు మనది కాదు అంటారు కదా. బొచ్చు మనది కాదు, కత్తి మనది కాదు. కానీ బోడగుండు మాత్రం అందరికీ అవుతున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలకు.